నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. ఆంధ్ర ప్రాంతానికి చెందిన తాను 1968వ సంవత్సరంలో కరీంనగర్ జిల్లా ప్రధాన వైద్యశాలలో స్టాఫ్ నర్స్ గా ఉద్యోగంలో చేరినప్పటి నుండి తనను కరీంనగర్ జిల్లా వాసులు తనను ఆదరించి తనకు సహాయ సహకారాలు అందించిందని కరీంనగర్ జిల్లా ప్రధాన వైద్యశాల రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 1 భాగ్యవతి దయానంద్ అన్నారు. ముషిరాబాద్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగరీత్యా 1968వ సంవత్సరం ఏప్రిల్ 2న తాను కరీంనగర్ జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు నర్సుగా విధులు నిర్వర్తించడానికి చాలా దూర ప్రాంతం నుండి వచ్చానని, మొదటి దశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో తన భర్త ఎస్పీ దయానంద్ మరియు కరీంనగర్ ప్రజలు తోటి ఉద్యోగులు తనతో పాటు తన తోటి నర్సులకు రక్షణగా ఉండి తమ సహాయ సహకారాలు అందించడం సంతోషమన్నారు. నేను రామచంద్రపురం నుండి కరీంనగర్కు స్టాఫ్ నర్స్గా జాయిన్ కావడానికి ఏప్రిల్ 1 రోజు, ఆ రోజు దశమి అట. నన్ను రాజమండ్రి రైల్వే స్టేషన్ తీసుకొచ్చి అక్కడ ట్రైన్ ఎక్కి మా అమ్మగారు, నేను, మాకు తెలిసిన డాక్టర్ గారు ముగ్గురు కలిసి వరంగల్ దిగి కరీంనగర్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి, హాస్పిటల్ ఎక్కడ ఉంటుంది, లాడ్జీలు ఉంటాయని కనుక్కుంటే డైలీ వేజెస్గా డైలీ రెంట్కి ఇచ్చే రూమ్స్ ఉండే. అక్కడ బుట్రాగారం క్వార్టర్స్లో ఒక రూమ్ తీసుకున్నాం. మా అమ్మగారు, నేను, డాక్టర్ గారు, సూపరింటెండెంట్ నాగకృష్ణ సార్ ఉండి నన్ను జాయిన్ చేసిన తర్వాత అక్కడ నర్సింగ్ సూపరింటెండెంట్గా జయలక్ష్మి అని ఉండే, ఆమె ట్యూటర్ కూడా. అయితే ఎక్కడ ఉంటున్నారు అని అడిగితే ఇక్కడ బుట్రాగారం క్వార్టర్స్ అని చెప్తే హాస్టల్లో ఉండమని సూపరింటెండెంట్ చెప్పారు. సామాను పట్టుకొని హాస్టల్కి స్టూడెంట్స్, ఏఎన్ఎం స్టూడెంట్స్ ఉండే ఆ హాస్టల్లో ఓ 2-3 నెలలు ఉన్నాం. నేను, నాతో పాటు సంతోషి, దీవిన, కమలకుమారి, నేను, ఇంకొక ఆమె పేరు మర్చిపోయినా, మేము 5 కూడా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్ట్గా మాకు పోస్టింగ్లు ఇచ్చి, ఫస్ట్ పోస్టింగ్ కనుక మేమందరం జాయిన్ అయినాం. ఇలా ఉంటుండగా నేను ఒక్కదాన్నే ఉంటున్నా కనుక తల్లిదండ్రులకు కొంచెం భారం కనుక వివాహం చేయాలనే సంకల్పం ఉండే. అయితే నాతో పనిచేసే దయానంద్ గారు ఫార్మసీ 70లో జనవరిలో నా వివాహం అయింది. వివాహం అయిన తర్వాత మరి ఇంకొక కుమారుడు పుట్టాడు, పెద్ద కుమారుడు. ఆయన పుట్టిన తర్వాత మరి నన్ను కల్వకుర్తికి ట్రాన్స్ఫర్ చేస్తే 1 ఇయర్ జాబ్ పోలేదు. తర్వాత రీఇన్స్టేట్ అయ్యాను. ఆ 1 ఇయర్ కూడా యూనియన్ రీత్యా కానీ పనుల రీత్యా కానీ కొంచెం ప్రాబ్లం అయిందే. మేము యూనియన్లో పనిచేస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా అన్ని విధాల వాళ్ళకి వ్యక్తిగతంగా కానీ డ్యూటీలో కానీ ఏదైనా సమస్య ఉంటే మరి నేను, మా హస్బెండ్ ఇద్దరం కూడా వారికి అన్ని విధాల సహకరించి తోడ్పడి ఇలా ఉంటుండగా మరి 1984లో నాకు హెడ్ నర్స్గా ప్రమోషన్ వచ్చిందంటే, స్టాఫ్ నర్స్గా నేను 16 ఇయర్స్ కరీంనగర్లో పనిచేసిన తర్వాత ప్రమోషన్ ఇచ్చి వరంగల్ పంపించాను. అయితే ఆశ్చర్యరీతిగా ఆర్డి గారు, మా హస్బెండ్కి తెలుసు కనుక ఆయన ఎటు వచ్చిందో అడిగితే ఇట్లా భాగ్యవతికి మరి ప్రమోషన్ వచ్చింది, జాయిన్ అయింది అంటే మ్యూచువల్ ఎవరైనా ఉన్నారా అని ఉన్నారంటే ఇమీడియట్గా ఒక్క డేలోనే మళ్ళీ తిరిగి నన్ను కరీంనగర్కి పోస్టింగ్ చేశారు. తర్వాత ఇలా హెడ్ నర్స్గా చేస్తూ ఉంటే అప్పుడు తెలంగాణ స్టేషన్ వచ్చి ఆంధ్ర వాళ్ళందరినీ నుండి తెలంగాణ స్టేషన్లో సూపరింటెండెంట్ గారు మమ్మల్ని చాలా ప్రొటెక్ట్ చేసి మమ్మల్ని ఆడపిల్లలను
అన్మ్యారీడ్స్ కనుక మాకు చాలా భద్రత కల్పించి ఇల్లు తగలబెట్టారు, మనుషులను చంపేశారు, ఆంధ్రోలు అంటే ఇష్టం లేదు. ఆ విధంగా ఎంతో శ్రమపడాల్సి వచ్చిన సమయంలో మరి నాగభూషణం గారు మమ్మల్ని అందరూ కాపాడారు, భద్రపరిచారు, మా అమ్మకు సెక్యూరిటీ కలిగేశారు. ఎక్కడికి వెళ్ళినా మా ఎప్పుడు ఎవరినైనా పంపించేవారు. ఆ విధంగా ఆ స్టేషన్లో కూడా మేము చాలా చాలా మరి ఫ్రస్ట్రేషన్లో ఉండి భయపడుతూ పనిచేసాం. హాస్పిటల్లోకి చాలామంది వచ్చి గొడవలు చేసేవారు. అయితే కూడా మరి వాటిలన్నిటిని కూడా జయించడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. ఇలా ఉంటుండగా కాలం గడుస్తున్న కొద్దీ పనిచేస్తూ కుటుంబానికి, హాస్పిటల్ ఎంప్లాయీస్కు అందరూ కూడా మేము హెల్ప్ చేయడానికి దేవుడు మాకు సహాయం చేశాడు కనుక అందరికీ మరి క్లాస్ 4 కానీ మాతో పనిచేసే వాళ్ళు కానీ కొలీగ్స్ కానీ సమస్యలు ఉంటే వాటిలన్నిటిని కూడా చేయడానికి భార్యాభర్తలుగా మేమెంతో శ్రమించి కష్టపడి వారికి అందుబాటులో ఉండి ఏ రాత్రి కానీ ఏ పగలు కానీ వారికి మేము సహాయం అందించాం. ఆ తర్వాత ఇట్లా గడుస్తుండగా 1984లో ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చిన తర్వాత వరంగల్ నుండి మరి కరీంనగర్ రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 16 ఇయర్స్కు గ్రేడ్ 2గా జగిత్యాలకు వేశారు. అక్కడ నుండి 2 ఇయర్స్ చేయంగా గ్రేడ్ 1 ప్రమోషను 2002 జూలై నిజామాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా మేము ఏమి ప్రయత్నం చేయకుండా దేవుని సంకల్పం చేత మాకు అన్ని పోస్టింగ్లు కూడా ఎంతో అనుకూలంగా దేవుడు మాకు ఇచ్చి, నేను నిజామాబాద్లో ఉన్నప్పుడైతే అనేక మంది యవనస్తుల పిల్లల్ని మన దేవుని మార్గంలో నడిపించడానికి సహాయపడ్డారు. వాళ్ళందరినీ కూడా ప్రార్థనాపూర్వకంగా మరి వారి పనుల విషయంలో కానీ వారి జీవితాల విషయాల్లో కానీ ఎంతో మరి వారి గురించి బాధ్యత తీసుకొని మేము వారిని ఒక మార్గంలో నడిపించడానికి దేవుడు కృప చూపించాం. తర్వాత 2-3 నెలలు ఉండగా దేవుడు అద్భుతంగా కరీంనగర్ తీసుకొచ్చి కరీంనగర్లో నేను రిటైర్ కావడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. 2004 జనవరి 31న నా రిటైర్మెంట్ అయింది. రిటైర్మెంట్ అయినప్పుడు కూడా ఈ క్షణం వరకు కూడా దేవుడు తన అద్భుతమైనటువంటి ఆశ్చర్యకార్యాలు నా ఎడల, నా కుటుంబం ఎడల, నా పిల్లల ఎడల, నా బంధువుల ఎడల జరిగిస్తూ వస్తున్నాను. అందుకు నేను ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞురాలై ఉన్నాను.